ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్ష యోగం చూసుకుంటే ధన నష్ట కనబడుతుంది. అంటే ధనములో నష్టము, ఇంట్లో గృహంలో కూడా కొన్ని నష్టాలు, మరి వ్యాపారం బిగినింగ్ చేసే కాడ కూడా కొన్ని నష్టాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు లేకోకుండా అందరూ మనవాళ్ళే అనుకొని మీరు మీ విషయాల్ని పబ్లిక్ చేశారనుకోండి, మీరు అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. అంటే దానివల్ల మీకు ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి మీకు లక్ష్మీ కటాక్ష యోగంలో చూసుకుంటే చేతి కాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. ఎంత కష్టపడ్డా కూడా లక్ష్మి అనేది మీ చేతిలో అసలు నిలబడతలేదు. మరి మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యల్లో కూడా కొంత జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. మరి ఆరోగ్య సమస్యల్లో కూడా కొన్ని జాగ్రత్తలు లేకోకుండా ఉండేటికైతే చాలా 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 వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని వస్తాయి. మరి మీకు పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, సంతానంలో కానీ విజయంగా కనబడుతుంది. మరి మీ జాతక యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మనశ్శాంతి అనేది కొంచెం కోల్పోయారు. ఎవరిని మీరు నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు, చికాకులు లేనిపోయి వస్తుంటాయి. మనం భూమి కాడ, ఇంటి కాడ, శలక కాడ మనల్ని ఎవరు నమ్మి మనం వాళ్ళు పెడతామో వాళ్ళ నుంచి మనకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ సమస్యల వలన మీకు ఒక సమస్య కాబోతే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు కొన్ని పడాలి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా దూకుడు అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా సరే ఎవరికైనా కూడా తల వంచరు. ఏ పనైనా కూడా ముందే ఉంటారు, గబగబ మాట్లాడుతుంటారు. మరి ఏది చేయాలన్నా, ఎక్కడ పోదామన్నా కూడా చాలా చాలా వరకు మనశ్శాంతి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండదు. మరి అధిక ఖర్చులు ఎక్కువగా మీరు పెట్టుకోకూడదు. అధిక ఖర్చుల వల్ల మీకు చాలా వరకు నష్ట ప్రభావాలు కొన్ని జరుగుతాయి. కుటుంబంలో మానసికమైన ప్రశాంతని మీరు కోల్పోతారు. మరి కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఉద్యోగదారులందరికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, గంటలయ్యే పని 2-3 గంటలు లేట్ అవుతాయి.